హాయ్ ఫ్రెండ్స్, బోటీ ఫ్రై సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తాను. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి. రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసేయచ్చు. ఫస్ట్ అయితే ఒక బాండీ పెట్టుకొని అందులోకి పావు కప్పు ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ వేడయ్యాక అందులోకి పావు స్పూన్ పసుపు వేసాను. పసుపు వేడైపోయాక మంచిగా కలర్ వస్తుంది కదా ఆయిల్లో, అప్పుడైతే నీట్గా కడిగేసి పెట్టుకున్న బోటీని అయితే వేసేసుకున్నా. బోటీ డబ్బా కూడా కలిపి చేస్తున్నానండి. అది వేసుకున్నాక 3 పచ్చిమిర్చి నాటు పెట్టి వేసేసాను. 2 స్పూన్లు సాల్ట్ వేసానండి సరిపడగా, అంటే మన టేస్ట్కి సరిపడా అయితే వేసాను. అది వేసేసుకున్నాక దాన్ని పెద్ద మంట పెట్టేసేస్తే అయితే అలా వదిలేస్తే అందులో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఆ వాటర్ అంతా వచ్చేసేసి ఇంకిపోవాలన్నమాట, అలా ఉడికిపోవాలి. ఆ వాటర్ అంతా ఇంకేదాకా అయితే వదిలేసేస్తే మంచిగా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే వస్తుందన్నమాట. ఇంకా తర్వాత అయితే దీంట్లోకి మసాలా వచ్చేసి అయితే 2 స్పూన్లు నువ్వులు, 2 స్పూన్లు దోసపప్పు, లవంగ, పట్ట, జాపత్రి అన్నీ కూడా వేసేసి మంచిగా గ్రేవీలా అయితే పట్టేసేయాలండి. అలా పట్టేసేసిన దాన్ని అయితే ఇందులోనూ 2 స్పూన్లు వేసుకున్నాను నేను. దాంట్లోకి ధనియాలు, లవంగ అన్నీ కూడా వేసేసుకొని హోల్ గరం మసాలా మన ఇంట్లో వాడుకుంటాం కదండి, అవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇంకా అందులో ఎగస్ట్రా నేను ఓన్లీ నువ్వులు 2 స్పూన్లు, దోసపప్పు 2 స్పూన్లు అయితే యాడ్ చేశానండి. అంటే ఇంకేం వేయలేదు అందులోకి. అల్లం వెల్లుల్లిపాయ అన్నీ కామనే కదా, ఇంకా అవన్నీ వేసేసుకొని మంచిగా పట్టేసేసింది పేస్ట్ ఇందులో వేసి 2 స్పూన్లు కారం వేసానండి. ఫైనల్గా కొత్తిమీర అయితే చల్లాను అనమాట. దీన్ని సిమ్లో పెట్టేసేసి ఇప్పుడు మంచిగా వేపుకుంటే చక్కగా కలర్ఫుల్గా యమ్మీగా అయితే తయారైపోతుంది. ఎంత బాగుంటుందోనండి, ఒక్కసారి తింటే అస్సలు వదిలిపెట్టరనమాట. మీ ఇంట్లో వాళ్ళు మళ్ళీ అడుగుతారు, అంత బాగుంటుంది. నెమ్మదిగా సిమ్లో పెట్టుకొని కదుపుకుంటూ ఇప్పుడైతే ఫైనల్గా అలా వేపుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే మనం పెద్ద మంట పెడతామండి, తర్వాత అయితే సిమ్లోనే పెట్టుకోవాలన్నమాట. ఈ మసాలాలన్నీ యాడ్ చేశాక సిమ్లో పెట్టుకోవాలండి. ఫైనల్గా వచ్చేసేసి ఇందులోనే 2 స్పూన్లు ధనియా పౌడర్ వేసుకోండి. మంచి టేస్ట్ అయితే వస్తుంది, చాలా బాగుంటుంది చూడడానికి. నా వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బాయ్ అండి.